నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ పోరుబాట విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపు. జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ సందేశాన్ని వినిపించిన రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్. మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రజలకు సేవలు అందించగలుగుతున్నాం. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి వెల్లడి. ఎంకేఎంవై ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఆదిత్య ఫిలిమ్స్ అధినేత ఎల్వీఆర్. ఎంకేఎంవై కార్యక్రమాలను కొనియాడిన వైనం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి విరుద్ధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన కరెంట్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే విధంగా అడుగులు వేస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోయినా పర్వాలేదు, కానీ ప్రజలపై అదనపు భారం మోపడం సరికాదన్నారు. కరెంటు ఛార్జీల బాదుడును నిరసిస్తూ తమ అధినేత పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన జంగారెడ్డిగూడెంలో పోరుబాట కార్యక్రమం తలపెట్టనున్నామన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి పేరంపేట రోడ్లో ఉన్న సబ్స్టేషన్ వద్దకు చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేస్తామన్నారు. కావున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు ముప్పిడి శ్రీనివాస్, బత్తిన చిన్న, గురజాల పార్థసారథి, షేక్ అక్బర్, చిప్పాడ వెంకన్న, వీరవల్లి సోమేశ్వరరావు, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. రేపు 27 శుక్రవారం ఉదయం 10 గంటలకి జంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్ వద్ద గల రాశాడ విగ్రహానికి పూలమాల వేసి కరెంటు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పేరంపేట రోడ్లో ఉన్న సబ్స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ ఏడీ గారి వినతిపత్రం ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశారు. కానీ ఏ వాగ్దానం కూడా అమలుపరచని పరిస్థితి రోజు ఉంది. ముఖ్యంగా మరి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను పెంచనని చెప్పి ఈరోజు సుమారు 15,000 కోట్ల నుంచి 17,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద మరి మోపుతున్నారు. అది చూస్తూ కూడా ఇంకా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా టైం ఇద్దాలనుకుంటే ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన మరి కార్యకర్తలకు పిలుపునివ్వడం ద్వారా ఈ కరెంటు ఛార్జీలు తగ్గించకపోయినా పర్వాలేదు, కానీ పెంచొద్దు, మళ్ళీ రాష్ట్ర ప్రజలపై మళ్ళీ 15,000 కోట్ల భారం వేసి సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి, సామాన్యులుగా ధనవంతులు కూడా కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ రోజున వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున పాదయాత్రగా శాంతియుతంగా వెళ్ళి కరెంట్ ఆఫీసులో ఏడీ గారికి వినతిపత్రం ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క జంగాడు మండలం, పట్టణమే కాదు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి వైఎస్ఆర్ నాయకులు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ప్రజలంతా ప్రేమగా మెలగాలని, క్రిస్మస్ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మంగళవారం రాత్రి జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాలయేసు రాకను స్వాగతిస్తూ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఫాదర్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కుల మతాల భేదం లేకుండా ప్రజలంతా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ముఖ్యమైనదన్నారు. ఈ పండుగ యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని క్రీస్తు బోధనలను అనుసరిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో మెలగాలని సూచించారు.
క్రిస్మస్ సందర్భంగా ఆర్సీఎం చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణ, పశువుల పాకలో జన్మించిన యేసు నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రత్యేక ప్రార్థనలో మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు చేసి బారకలకు భగంప మీ సహాయం దయచేయను. శక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించును. పరలోకమునకి ఈ సర్వశక్తిగల పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. మరియు సకల కుటుంబాలపైన దేవుని యొక్క ఆశీర్వాదం గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామమున వారిని మేము భరించినట్లు మా ప్రజలను ఏలిన వారు మీతో ఉన్నారు. సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమై ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైనడు మా కొరకు వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. మా మరణ సమయమందును ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మున్ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఫాదర్ కళ్యాణ్ కుమార్, యేసు తిరుహృదయ ఆర్సీఎం దేవాలయం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాత్రి యేసు జన్మించిన ఆ పర్వదినాన్ని, ఆయన పుట్టినరోజు పండుగను మేము కొనియాడటానికి అర్ధరాత్రి విశేషంగా దేవాలయంలో సమావేశమై ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే పెద్ద ఎత్తున చేసేటటువంటి పండుగలలో క్రిస్మస్ పండుగ చాలా గొప్పది. జాతి, మతం, కులం, ప్రాంతం ఇలాంటి భేదభావం లేకుండా అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ కూడా ఇదే. క్రిస్మస్ అంటే దేవుడు మనిషిగా ఈ లోకములో జన్మించినటువంటి సందర్భం. దేవుని కృప మానవాళి మీద కుమ్మరించబడిన సందర్భం కూడా ఇదే. మనిషి యొక్క రక్షణ కన్యగర్భములో జన్మించి మానవుడిగా ఆయన లోకంలో జన్మించి తద్వారా ప్రపంచానికి మానవాళికి రక్షణను దయచేశాడు. పాపాంధకారంలో ఉన్నటువంటి మానవుడిని, చీకటిని పారద్రోలి తన వెలుగుతో నింపుతూ ఉన్నాడు, తన ప్రేమతో నింపుతూ ఉన్నాడు. విశ్వసించిన వాళ్ళందరినీ రక్షించటానికి ఆయన విచ్చేసి ఉన్నాడు. ఈ క్రిస్మస్ అంటే మరో భాషలో ప్రేమ పండుగ అని కూడా మనం పిలుస్తాం. ఆ ప్రేమ పరలోకం నుండి క్రీస్తు ప్రభు రూపంలో బాలుడిగా ఈ లోకంలో మానవాళికి అందించబడుతుంది. ఆ ప్రేమను అందరూ కూడా కలిగి ఉంటూ, ప్రేమను పంచుతూ, ప్రేమను జీవిస్తూ, ప్రేమగా ఉండాలి అని ఈ పండుగ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీన్ని ఈరోజు మేమందరం కూడా కొనియాడుతూ సంతోషంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో మీ అందరికీ ఆ చిన్నారి బాలయేసు యొక్క దీవెనల ఆశీర్వాదాలు మీ మీద, మీ కుటుంబాల మీద కుమ్మరించబడాలని మనసారా కోరుకుంటూ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలను అందజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితోనే తాను బీజేపీలో చేరి ప్రజలకు సేవలు అందించగలుగుతున్నానని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ నాయకులు, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిప్పాపట్ల రామకృష్ణతో కలిసి రామలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన పథకాలే నేటికి కూడా అమలు జరుగుతున్నాయన్నారు. వాజ్పేయి స్ఫూర్తితో ప్రధాని మోడీ ముందుకు వెళుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ వాజ్పేయి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం రైతు కొంచాడ దుర్గాప్రసాద్, జవాన్ ముసునూరి మాధవరావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, బీజేపీ నాయకులు మేడవరపు ధర్మారావు, మాడ రామ్మోహన్, కేవీఆర్ సత్యనారాయణ, ఆయుర్వేద రామం, నండూరి శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీలో ఆ ధర్మాత్ముడు, నిత్య కర్మశీలి అయిన వాజ్పేయి గారు బర్త్డే సందర్భంగానే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారిని, అద్వానీ గారిని చూసి, వారు చేసిన రథయాత్ర కానీ, దేశంలో వారి ప్రస్తావన చూసి నేను దీనిలోకి వెళ్ళాలి అని నేను నిర్ణయించుకుని, వారిద్దరి ఆదర్శాలను చూసే నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. దేశానికి నేను ఏం చేయాలి అనే సందర్భంలో వాజ్పేయి గారు
ప్రధానమంత్రిగా ఉండి ఒక్క ఓటు అంటే 10 కోట్లు, ఆ రోజుల్లో 10 కోట్లతో కొంటే ఆయన మళ్ళీ ప్రభుత్వం నిలబడే పరిస్థితుల్లో బై అండ్ సేల్ అనేది బ్రిటిషర్స్ మన మీద వదిలింది. అలాంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుంచి ఉద్భవించిన ఈ భారతీయ జనతా పార్టీలో ఇలాంటి కల్మషం ఉండకూడదని చెప్పి ఆయన కొనకుండా గవర్నమెంట్ని పడిపోయినా సరే ఆయన ఒప్పుకుని మళ్ళీ ప్రజల మద్దతు కోసం వచ్చి మళ్ళీ ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం ఇవన్నీ చూస్తూ మేమందరం ఆయన కంటి పాపల కింద ఉండి భారతీయ జనతా పార్టీని మా వంతు కృషి చేసి రాజకీయంగా మేము ఎదుగుతూ మా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తూ భారతదేశంలో ఉన్న ప్రజలందరి కష్టాలు తీర్చడానికి ప్రధానమంత్రి మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన సందర్భంలో ఆ దివ్యమైన దృష్టి మన దేశం మీద ఉండి ఆయన కరుణతో ఆయన ప్రతి అభివృద్ధి పథకమైనా సరే వాజ్పేయి గారి టైంలో మొదలుపెట్టినవే ఇప్పుడు మోడీ గారు కూడా ఆయన పెట్టిన ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో అన్నీ ఆయన కొనసాగిస్తూ ఆయన దారిలోనే ఈయన వెళ్లే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మనకి వాజ్పేయి గారి రూపంలో మోడీ గారు మనకి బతికుండి మనందరినీ కూడా ముందుకు నడిపించి జాగ్రత్తగా మన దేశాన్ని శత్రువులకి సింహంగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటూ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఒక కొత్త రకమైనటువంటి భారతీయమైనటువంటి విదేశాల్లో గౌరవం పొందేటువంటి ఒక చక్కటి పరిపాలనకి మార్గదర్శనం చేసినటువంటి మహా వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఇందిరాగాంధీ సైతం గౌరవించినటువంటి మహానాయకుడు. అనేక సందర్భాల్లో విదేశాంగ విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇందిరాగాంధీ సైతం వాజ్పేయి గారిని పంపించినటువంటి గొప్ప ప్రఖర దేశభక్తుడు వాజ్పేయి గారు. కేవలం ఒక్క ఓటుతోటే తన గవర్నమెంట్ని కూడా రద్దు చేసుకుని ధనంతో ఓటు కొనుక్కోగలిగిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిజాయితీగానే నేను పరిపాలిస్తాను అని చెప్పి ఆయన ప్రధానమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా విసర్జించినటువంటి మహా వ్యక్తి వాజ్పేయి. ఆయన చరిత్ర భావితరాలకి ఆదర్శనీయం. అలాంటి మహానుభావుడి 100వ జన్మదినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన చూపించినటువంటి మార్గంలో మనందరం ప్రయాణం చేద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న నూతన చిత్రం ఇండస్ట్రీ రికార్డులను సృష్టిస్తుందని ఆదిత్య ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ అధినేత ఎల్వీఆర్ ఆకాంక్షించారు. మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ చిత్రంతో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఏలూరులోని పవర్పేటలో ఆదిత్య ఫిల్మ్స్ కార్యాలయంలో ఎల్వీఆర్ ఆవిష్కరించారు. మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ అధ్యక్షతన ఎల్వీఆర్ ఆవిష్కరించిన నూతన సంవత్సరం మొదటి క్యాలెండర్ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్కి అందజేశారు. ఈ సందర్భంగా ఎల్వీఆర్ మాట్లాడుతూ కృష్ణ తరం నుండి ఘట్టమనేని కుటుంబానికి వీరాభిమానిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. త్వరలో రాబోతున్న SSMB 29 ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఘట్టమనేని అభిమానులకు మధుర జ్ఞాపకంగా ఉండాలని ఆకాంక్షించారు. బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ఊపిరి ఉన్నంత వరకు ఘట్టమనేని కృష్ణ ఘట్టమనేని కుటుంబ సభ్యుల పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానని, అదే తనకు ఎంతో ఆనందమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కె నాగేంద్ర నాని, సత్తుపల్లి కోటమర్తి వెంకటేశ్వరరావు, మర్రి రమేష్ బాబు, బవిరిశెట్టి సురేష్, పవన్ చారి తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి మా నమస్సులు. ఈరోజు మన దేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు గారి క్యాలెండర్ ఆవిష్కరణ మన ఆదిత్య ఫిల్మ్స్ అధినేత ఎల్వీఆర్ గారి చేతుల మీదుగా జరిగింది. కృష్ణ గారు పోయిన తర్వాత ప్రతి సంవత్సరం సారే చేస్తున్నారు. ఈ ఆనందాన్ని అందరికీ పంచడం కోసం ఏలూరు వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ అందరికీ పంపిస్తాము. ప్లస్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా 2025-2026 వస్తుంది. మనకు కంగారు లేదు, సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని కోరుకుంటాం. గౌరవనీయులైన డిస్ట్రిబ్యూటర్ సార్కి ప్లస్ మా ఏలూరు నివాసి సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అధ్యక్షులు నాని గారికి, ఈ క్యాలెండర్ ప్రింట్ చేసిన మురళీకృష్ణ గారికి, ముగ్గురు త్రిమూర్తులకి నా యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మురళీకృష్ణ గారు ఎప్పుడు క్యాలెండర్ ప్రింట్ చేసినా కానివ్వండి, సూపర్ స్టార్ కృష్ణ గారి కానీ మహేష్ బాబు గారి కానీ ఏ క్యాలెండర్ అయినా కానీ మా తెలంగాణకి ప్రత్యేకంగా బాక్సులతో పంపిస్తుంటారు. నేను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంతా కూడా నేను పంపిస్తుంటాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను ఇక్కడ పిలిపించి ఈ డిస్ట్రిబ్యూటర్ సారు ప్లస్ మురళీ సారు, నాని గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. జై హింద్, జై సూపర్ స్టార్.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని టౌన్ హాల్లో మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏపీ స్టేట్ ర్యాబిట్ అండ్ బ్రిడ్జ్ చదరంగం పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో ర్యాపిడ్ విభాగంలో డి లక్ష్మణరావు మొదటి స్థానంలో నిలవగా ఎం రామ లిఖిత్ ద్వితీయ స్థానంలో సొంతం చేసుకున్నారు. అదేవిధంగా బ్రిడ్జ్ విభాగంలో జె మల్లేశ్వరరావు మొదటి స్థానంలో నిలవగా కె భావన్ ద్వితీయ స్థానం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ సిహెచ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇటీవల కాలంలో చదరంగంపై ప్రజల్లో మక్కువ మరింత పెరిగిందన్నారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు అలుగు ఆనంద్ శేఖర్, సత్యవరపు బుల్లయ్య, మద్దిపాటి నాగేశ్వరరావు, ఎస్ రాధాకృష్ణ, చిన్ని హరీష్, మాస్టర్ చెస్ అకాడమీ కార్యదర్శి ఎస్ఎస్ చంద్రశేఖర్, ఏలూరు జిల్లా కన్వీనర్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఇవాళ జంగారెడ్డిగూడెంలో ఈ స్టేట్ లెవెల్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ టోర్నమెంట్ అద్భుతంగా కండక్ట్ చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి జంగారెడ్డిగూడెం ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే చెస్ అనేది ఇలా మీకు తెలుసు, ప్రపంచంలోనే మన గిరీష్ ఇవాళ అతి చిన్న వయసులోనే ప్రపంచంలో ఛాంపియన్గా నిలబడటం, ఈ టైంలో అందరికీ కూడా మళ్ళా ఆనంద గారి తర్వాత కొంచెం చెస్ అంటే మన మక్కువ పెరిగింది. మేము ఎక్స్ప్లోరర్లో ఎప్పటి నుంచో వివిధ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూనే ఉన్నాం. గత కొద్ది కాలంగా మళ్ళా మేము టోర్నమెంట్లు విజయం ఆగిన మా శేఖర్ యొక్క ప్రోత్సాహంతో మళ్ళా మా యొక్క చైర్మన్ అయినటువంటి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ని మళ్ళా ఉచితంగా గత కొద్ది రోజుల నుంచి మేము మళ్ళా యాక్టివిటీ తీసుకుని వివిధ ప్రదేశాల్లో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. దానికి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులందరూ కూడా వారి ప్రతిభను కనబరచడానికి ప్రయత్నిస్తూ పాల్గొంటున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకటి అని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బొబ్బర రాజగోపాల్ కుమార్తో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని క్రీస్తు బోధనలు అనుసరించాలని సూచించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్ కుమార్, చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టిన సందర్భంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. మరి దీన్ని రాష్ట్ర అన్ని కులాల వారు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి యొక్క వేడుకలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచడం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్
క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రజలందరిపై ప్రభువైన యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను చింతలపూడిలో పలువురు టీడీపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు గుమ్మడి హరికృష్ణ ప్రసాద్, మహంకాళి రామ్మోహన్ రావులు కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీస్తు ఆశీస్సులతో తాను మరింత ఎక్కువగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తానని తెలిపారు. దీనికి పార్టీ శ్రేణుల సహకారం కావాలని కోరారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు తన పుట్టినరోజును పురస్కరించుకుని మెగా క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బాలరాజు ఒక వీడియోను విడుదల చేశారు. జనవరి 8వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నియోజకవర్గంలోని 7 మండలాల్లో మెగా క్రీడా సంబరాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో యువతకు క్రికెట్, షటిల్, వాలీబాల్, ఆర్చరీతో పాటుగా ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు కూడా అందజేస్తామన్నారు. కావున యువత ఈ పోటీలలో పాల్గొని వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. జనవరి 8వ తారీఖున నా పుట్టినరోజు వేడుకలలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి చెడు వ్యసనాలకి బానిస కాకుండా మంచి మార్గంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇవి డిసెంబర్ 26వ తారీఖు నుంచి జనవరి 7వ తారీఖు వరకు క్రికెట్, వాలీబాల్, షటిల్, ముగ్గుల పోటీలు, అలాగే ఆర్చరీ, ఈ 4 పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పాల్గొని దీనికి మంచి బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. 7 మండలాలకు సంబంధించి ముట్టాయిగూడెం, జీలిగిమెల్లి, పోలవరం, కోయిలగూడెం, టీ నరసాపురం, కుకునూరు, వెల్లేరుపాడు 7 మండలాలకు సంబంధించి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఉన్నారో వారందరూ కూడా ఈ ఆటల పోటీల్లో పాల్గొని మంచి బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా పుట్టినరోజుకు సంబంధించి జనవరి 8వ తారీఖున అనేక బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం, ఉచితంగా మెడిసిన్స్ ఏర్పాటు చేయడం, హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి అనేక సేవా కార్యక్రమాలు చేయడం, అలాగే అన్నదానానికి సంబంధించి ఆ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలకి భోజనాల ఏర్పాట్లు, అలాగే సేవా కార్యక్రమాలు చేయడానికి మా జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ఆ రోజు భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పాల్గొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశ ప్రధానిగా భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అందించిన సేవలు అజరామరమని బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని భారతదేశ సుపరిపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు పారెపల్లి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారతదేశానికి ప్రధానిగా వాజ్పేయి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఒంటెద్దు యేసు, వరప్రసాద్, కృష్ణప్రసాద్, కనుపర్తి శ్రీనివాస,
వైవివి సత్యనారాయణ, కాసారపు నారాయణ, విజ్జు కృష్ణమూర్తి, వందనపు బంగారం, రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మనుస్మృతి ధర్మశాస్త్రం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాల మహానాడు రాష్ట్ర నాయకులు తొర్లపాటి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తొర్లపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మనుస్మృతి సిద్ధాంతాలకు దూరంగా ఉన్నప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు కలపాల రాజ్ కుమార్, బ్యాటరీ నాగు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కోట్నీసా, ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఏపీ మహిళా అధ్యక్షురాలు మహమ్మద్ సలీమా, మాల మహానాడు టౌన్ ప్రెసిడెంట్ వెంపల రాజు, దివ్యవాణి, ధర్మరాజు, ఎం కోటేశ్వరరావు, కె గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 28న జరిగే న్యూ డెమోక్రసీ ఐక్యత సభను విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ధర్మాల సురేష్ పిలుపునిచ్చారు. బుట్టాయిగూడెంలో న్యూ డెమోక్రసీ ఐక్యత సభ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల ప్రజలు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. దీనికోసమే నెల 28న హైదరాబాద్లో న్యూ డెమోక్రసీ విప్లవ సంస్థల ఐక్య సభను ఏర్పాటు చేశామన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారం రాఘవ, ఎస్ రామ్మోహన్, తగరం బాబురావు, కట్టం నాగేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ పోరుబాట విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపు. జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ సందేశాన్ని వినిపించిన రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రజలకు సేవలు అందించగలుగుతున్నాం. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి వెల్లడి. ఎంకేఎంవై ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఆదిత్య ఫిలిమ్స్ అధినేత ఎల్వీఆర్. ఎంకేఎంవై కార్యక్రమాలను కొనియాడిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.